కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి సచివాలయంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ యంగ్ పర్సన్ సంస్థలో ప్రొఫెషనల్గా పనిచేస్తున్న భారత్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా 3వ రోజు మనం కొత్తపల్లికి వచ్చాం. రైతులకు రసాయనాలను వాడకుండానే సాగు చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ నిర్వహించబడ్డాయని పేర్కొన్నారు. రసాయన ఎరువులు పోస్తే అంటే దిగుమతి అనేది ధాన్య దిగుమతి ఎలా ఉంటుంది? ధాన్య దిగుమతి అంటే మేము ఇంతకుముందు ఇక్కడ మా రైతు భరోసా ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్యులు సత్యకుమార్ గారు వచ్చినప్పుడు, కలెక్టర్ గారు వచ్చినప్పుడు, ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్కి వచ్చారు. అప్పుడే మేము ఉద్యాన పంట పెట్టాము. ఎక్కడే కానీ మందులు కొట్టకోకుండా దాదాపు జంచుగడ్డలు, వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయ, బీట్రూట్, క్యారెట్, దొండకాయ, బుడంకాయలు ఇంకా అనేక రకమైనటువంటి పంటలు ఇక్కడ పండించాం. మా ఊళ్ళో రైతులకు అందరికీ చాలా మందికి ఇచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకందరికీ ఇళ్ళకందరికీ సప్లై చేస్తున్నాం. మేము ఆ మందులే కొట్టలేదన్నమాట. గతంలో ఎరువు పేడ కలిపి, ఇసుక పేడ ఎర్రమట్టి కలిపి మిక్స్ చేసి అక్కడ పెట్టేసి చేసాం. రాబో కాలంలో రైతులకు అంటే సదస్సులు పెట్టి ఏమన్నా ఈ కార్యక్రమం ఇలాంటివి అనేది తెలియపరచడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశమే ప్రధాన ఉద్దేశం. అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలా, మందులు కొట్టి చెడిపోకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశము. అలాగే మన గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు అయితేనేమి, ఆయన రైతు బిడ్డ, ఆయనకు అన్ని తెలుసు. అలాగే ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి దీనికి అనేకమైనటువంటి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సదస్సులు పెట్టి ప్రజల్లో ఆత్మ డిపార్ట్మెంట్ అనేది ఒకటి సంస్థ ఉంది. అగ్రికల్చర్ కు సంబంధించినది ఆత్మ ద్వారా ఆ సదస్సులు పెట్టడము, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని చేయడము జరుగుతుంది. రైతుల్లో బాగా చేయాలా, రైతు పంట బాగా పండించాలనే ఉద్దేశంతోనే ప్రధాన ఉద్దేశము. మోడీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. దానికి ప్రకృతి వ్యవసాయ రసాయనాలు తయారు చేసేప్పుడు ప్రభుత్వం ఏమన్నా సబ్సిడీ విధానం ఏమన్నా ఉందా? ఇది ఉంది. ఇప్పుడు జమ్మలమడుగులో ఒకటి పెట్టారు. అక్కడ సబ్సిడీ బీఆర్ఎస్ సెంటర్ ₹1,00,000 ఒక్కొక్క చేసేదానికి ఒక్కొక్కదానికి ₹1,00,000 ఇస్తుంది. ఆ ₹1,00,000తోనే మనం ఇక్కడ రసాయనాలు చేసుకోవచ్చు. రసాయన కేంద్రాలు అంటూ ఏమన్నా అంటే మన ఈ జమ్మమడుగు అండ్ ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబంధించి రసాయన కేంద్రాలు అంటూ ఏమైనా ఉన్నాయి? మేము భరత్ గారిని అడుగుతున్నాము. మాకు ఒకటి కేంద్రం చేస్తే మేము ఇక్కడ బాగా డెవలప్ చేస్తామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు మడూరు, చెంచుపల్లె, చెన్నరాజుపల్లె ఇన్ని ఉన్నాయి. దాదాపు 50-60 ఊర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రైతులు ఉన్నది, పంటలు కొట్టేది. ఇక్కడ కనుక ఏదైనా ఒకటి పెడితే కనుక మేము దానికి రసాయనిక సంబంధించినటువంటి సెంటర్ పెడితే మేము కూడా ప్రోత్సహించి దానికి ఏదైనా కావాలనే రూమ్ కావాల్సిందే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి భరత్ కుమార్ గారికి చెప్తున్నాను. ఆయన పైన అధికారులతో మాట్లాడి చేసి ఇక్కడ రైతులు కూడా చాలా సంతోషపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రసాయనాలు వాడటం వలన ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు తేడా అంటే ఖర్చు పరంగా కానీ మేము చూసాం కదా. ఈ మధ్యనే పండించాము, ఇప్పుడు పండుతా ఉన్నాయి. ఎప్పుడూ మందు కొట్టలేదు అనమాట. మేము దాదాపు 1 సంవత్సరం అయింది మందే కొట్టకుండా పండించాము. ఆ పండించిన పంట కూడా చాలా బాగున్నది. పంట ఎక్కడే దిగుబడి కూడా బాగా వచ్చింది. ఖర్చు తక్కువ అన్నమాట, ఆదాయం బాగుంటుంది. ఆదాయం అంటే మేము ఇంతవరకు అమ్మలేదు, ప్రతి ఒక్కరికి మేము ఇచ్చాము. కావున ఇక్కడ బాగా వంక చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇలాంటివి అంటే ఈ వ్యవసాయం సంబంధించి రైతులకు ప్రకటనలు కానీ అంటే ఎలా వాళ్ళ వరకు చేరే విధంగా మనకు ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు అందుబాటులో గ్రామ స్థాయిలో సిఆర్పీలు ఉంటారు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని. మండల స్థాయిలో యూనిట్ ఇన్ఛార్జెస్, డివిజన్ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ అందరూ మన జిల్లా మొత్తంలో ఉన్నారనమాట. రైతులు ప్రతి ఒక్క ఇప్పుడు మనం ఆర్ఎస్కే సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాం కాబట్టి ఆర్ఎస్కే సిబ్బందిని సంప్రదించి ఇట్లా ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే మనకు వాళ్ళు మన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ని కనెక్ట్ చేసి పొలం విజిట్ చేసి ఏ పద్ధతులు వాడాలి, ఎట్లా వాడాలి, ఏ మోడల్స్ లో మనం పండిస్తే బాగుంటుంది. మనం ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఏకపంట విధానాన్ని ప్రోత్సహించామన్నమాట. మనం పొలంలో పలుపంట విధానాన్ని ప్రోత్సహిస్తాం అనమాట. తద్వారా రైతుకి అధిక
ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఖర్చు చాలా మేరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైతు నుంచి ఎలా రెస్పాన్స్ రైతు నుంచి మొదటగా ప్రకృతి వ్యవసాయం అలవాటు అయ్యే రైతు వచ్చేసి 2 సంవత్సరాల దాకా దిగుబడి తక్కువనే ఉంటుంది. కాబట్టి రైతు నుంచి కొంచెం స్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు 3వ సంవత్సరం 4వ సంవత్సరం రిజల్ట్స్ చూస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయాలన్న ఆలోచన కూడా రాకున్న అవకాశం మన ప్రకృతి వ్యవసాయం